మనం ఇంట్లో వంట చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనం వంట నూనె అయితే వాడుతూ ఉంటాం అనమాట. అయితే ఈ వంట నూనె మనం కర్రీ చేసుకునేటప్పుడు తక్కువ వంట నూనె యూజ్ చేస్తూ ఉంటాము. అదే ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువ వంట నూనె అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అసలు మనకు మార్కెట్లో దొరికే ఈ వంట నూనెలు మంచివేనా? అంతేకాకుండా ఈ వంట చేసుకునే నూనెలు మనకు రుచితో పాటు మంచి సువాసన కూడా ఉంటాయి అనమాట. అటువంటి వాటిని మనం వాడుకుంటూ ఉంటాం అనమాట. అయితే మన శరీరంలోని మంచి కొవ్వును ఉత్పత్తి చేయడానికి ఈ నూనెలు అయితే చాలా అవసరం అనమాట. అంటే మనం బాడీలో కూడా చెడు కొవ్వు ఉంటుంది, అలాగే మంచి కొవ్వు కూడా ఉంటుంది. సో మంచి కొవ్వు ఉత్పత్తి చేయడానికైతే కొన్ని నూనెలు అయితే సహకరిస్తూ ఉంటాయి అనమాట. అలాగే నూనెలు మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను కూడా అందిస్తూ ఉంటాయి అనమాట. అయితే మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే అనేక రకాలైన వంట నూనెలు అయితే అందుబాటులో ఉన్నాయి. దాని యొక్క స్పెషల్ రుచిని అయితే కలిగి ఉంటుంది అనమాట. అన్ని వంట నూనెలు ఒకే రకమైన రుచిని కలిగి ఉండవు. డిఫరెంట్ టైప్ ఆఫ్ రుచులు అయితే కలిగి ఉంటుంది. నాలుగు ఏది టేస్ట్గా ఉంటుందో ఆ వంట నూనె అయితే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం మార్కెట్లో ఉన్న వంట నూనెల్లో ఏ రకమైన వంట నూనె వాడుకోవాలి, అవి వాడుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఏ విధమైన ఉపయోగాలు కలుగుతాయి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం ఫ్రై చేసిన తర్వాత ఉన్న నూనెను మళ్ళీ వాడుతూ ఉంటాం అనమాట. ఇది మనం ఒకసారి వాడతాం. అదే మనకు మార్కెట్లో చూసుకున్నట్లయితే పూరీలు వేసేవాళ్ళు, బజ్జీలు వేసేవాళ్ళు మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు వంట నూనెను ఏం చేస్తారంటే పూరీలు బజ్జీలు వేసిన తర్వాత వంట నూనె అయితే బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ బ్లాక్ అయిన వంట నూనెను వాళ్ళు ఏం చేస్తారంటే పారబోయారు అనమాట. మళ్ళీ దాన్ని రిపీటెడ్గా వాడుతూ ఉంటారు. ఇలా రిపీటెడ్గా వాడడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం రోజు వాడే నూనెల్లోనైతే ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ రెండు కొవ్వులు శరీరానికి హానికరం. ఎందుకంటే ఈ రెండు కొవ్వుల్లో శరీరంలోనికి పెరిగిపోతే మాత్రం మనకు ఊబకాయం, అంటే మనం లావెక్కిపోవడం, గుండె జబ్బులతో సహా అనేక అనారోగ్య సమస్యలు రావడానికైతే అవకాశం అయితే ఉందన్నమాట. మన పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎటువంటి వంట నూనెలు వాడారు అన్నది ఇప్పుడు మనం చూద్దాము. వాళ్ళు వంటకు ఆవు నూనె, లేదంటే కొబ్బరి నూనె, ఆముదం నూనె అయితే వాళ్ళైతే ఉపయోగించేవాళ్ళు అనమాట. ఇవి కాకుండా మార్కెట్లో వివిధ రకాలైన వంట నూనెలు అయితే అందుబాటులో ఉన్నాయి. మనం అడ్వర్టైజ్మెంట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కంపెనీ తన నూనె గొప్పదని, తన నూనె నెంబర్ 1 అని చెబుతూ వాణిజ్య ప్రకటనలు అయితే ఇస్తుందన్నమాట. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ నూనెలన్నీ తింటే మన శరీరంలో కొవ్వు పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇక అడ్వర్టైజ్మెంట్స్ కనుక మనం చూసినట్లయితే అదే నూనె మనం కొని వాడుకోవాలనే విధంగా మన బ్రెయిన్ అవి వాష్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏ నూనె అయితే మంచిది, ఏ నూనె చెడ్డది అనే విషయం అయితే మనకు తెలియదు అనమాట. సో ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి అడ్వర్టైజ్మెంట్ మా నూనె గొప్పది, మా నూనె మంచిది, మా నూనె నెంబర్ 1 అని చెప్తూ ఉంటాయి అనమాట. అన్ని నూనెలు ఆరోగ్యానికి మంచివి కావన్నమాట. అందులో కొన్ని నూనెలు మాత్రమే ఆరోగ్యానికి మంచివి అనమాట. మనం రకరకాల నూనెలను వాడడం వల్ల మన ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయి అనమాట. పోషకాహార నిపుణులు చెప్పే విషయం ఏమిటంటే కొన్ని రకాల నూనెలకైతే దూరంగా ఉండమని అయితే వాళ్ళైతే సిఫారసు అయితే చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఆ నూనెలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అంతేకాకుండా మనం ఆహారంలో ఉపయోగించే నూనె రకాన్ని బట్టి మన ఆరోగ్యం అయితే ఆధారపడి ఉంటుందని మనం చెప్పవచ్చు. నూనె రకం మాత్రమే కాదు, దాని పరిమాణం, ఉపయోగించే పద్ధతి కూడా ఆరోగ్యం పైన ప్రభావం అయితే చూపిస్తుంది అనమాట. ఆవు నూనె, ఆలివ్ నూనె, కొబ్బరి, అవకాడో వంటి నూనెలనైతే మనం వంటలోనైతే ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ నూనెలన్నీ వాటి రుచి, వాసన చూసుకున్నట్లయితే ఒక్కొక్క నూనె ఒక్కొక్క రకంగా అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ నూనెలు ఆరోగ్యానికి మంచివో, ఏది ఆరోగ్యానికి చెడ్డవో అనే విషయం గురించి అయితే నిపుణులు అయితే ఒక విషయం అయితే చెప్పడం జరిగిందనమాట. అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాము. అదేమిటంటే మనకు ఏ నూనెలు వాడితే మన ఆరోగ్యానికి మంచిది, అలాగే ఏ నూనెలు వాడితే మన ఆరోగ్యానికి హానికరం అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయాలన్నమాట. సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుందన్నమాట. 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్లో 28% విటమిన్ ఈ అయితే ఉంటుందన్నమాట. ఈ సన్ఫ్లవర్ ఆయిల్కి రుచి అయితే ఉండదన్నమాట. అందువల్ల దీంతో చేసిన వంటకాలు కూడా అంతగా మనకు రుచి అనిపించదు. అయితే దీన్ని ఎప్పుడు వాడుతూ ఉంటారంటే అధిక వేడి వంటల్లో దీని అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే మనం పూరి, అలాగే మనం బోండాలు వేసుకుంటాం కదా, అటువంటి సమయంలో మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు అనమాట. ఈ నూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు మన శరీరానికి అవసరమైనప్పటికీ దీన్ని అతిగా వాడడం వల్ల మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ వస్తుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఆలివ్ ఆయిల్ అనమాట. చాలామంది ఆలివ్ ఆయిల్ నూనెతో వండిన వంటలు
ఆరోగ్యకరంగా ఉంటాయని చాలామంది అయితే భావిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్తో వంట చేయడం ఇంకా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. ఇది ఎలా తయారు చేస్తారంటే ఆలివ్ ఆయిల్ నూనె ప్రాసెస్ చేయకుండా, శుద్ధి చేయకుండా దీన్ని తయారు చేయడం జరుగుతుందన్నమాట. అందుకే నాణ్యత చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా ఇందులో గుండెకు మేలు చేసే మోనోసాచురేటెడ్ కొవ్వులు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి అన్నమాట. మనం ఈ నూనె ఎటువంటి సమయంలో వాడుకోవాలంటే మనం నూనెతో తక్కువ లేదా మధ్యస్థ వేడిమి గల వంటకాలు ఉంటాయి కదా, అవి చేసుకునేటప్పుడు మనకు ఈ నూనె అయితే వాడుకోవడం మంచిదన్నమాట. ఈ నూనె బేకింగ్, సాలడ్, డ్రెస్సింగ్ కోసం కూడా వినియోగించుకోవచ్చు అనమాట. ఇక మనం కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుందన్నమాట. నిజానికి సంతృప్త కొవ్వు మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని మనం చెప్పవచ్చు. అయినప్పటికీ కొలెస్ట్రాల్ను తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిదేనని కొందరు నిపుణులు అయితే భావిస్తున్నారనమాట. మన శరీరానికి కూడా కొంత మొత్తంలో సంతృప్త కొవ్వు అవసరం కాబట్టి ఈ నూనెను పొదుపుగా వాడుకోవడం మంచిదన్నమాట. అంటే చాలా తక్కువగా వాడుకోవడం చాలా మంచిది. ఇకపోతే వెజిటబుల్ ఆయిల్ అనమాట. వెజిటబుల్ ఆయిల్ అంటే మొక్కల నుంచి తయారయ్యే నూనె అనే అర్థం అనమాట. వెజిటబుల్ ఆయిల్ ప్రయోజనం అది ఉపయోగించే వంటన రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. వెజిటబుల్ ఆయిల్ ప్రాసెస్ చేస్తారు కాబట్టి రుచి, పోషక విలువలు తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలోని మంచి చెడు కొవ్వుల మధ్య సమతౌల్యాన్ని అయితే నిర్వహిస్తుందన్నమాట. దీన్ని అధికంగా ఉపయోగించడం వల్ల మన శరీరానికి హాని కలిగిస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ అవకాడో నూనె అనమాట. అవకాడో నూనె చాలా ఆరోగ్యకరమైనదిగా నిపుణులు అయితే భావిస్తున్నారనమాట. ఇది వర్జిన్ ఆలివ్ ఆయిల్ లాగా శుద్ధి చేయబడదు. ఎప్పుడైతే మనం అధిక వేడితో వంటలు చేసుకుంటామో అటువంటి సమయంలో అవకాడో నూనె వాడుకోవచ్చు అనమాట. ఇది అవకాడో నూనె అనేది మేగర్లా ఉంటుందన్నమాట. అవకాడో నూనెలో మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ అయితే ఉంటుంది అనమాట ఈ నూనెలో. దీని ధర సాధారణ నూనెల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వేరుశనగ నూనె అనమాట. వేరుశనగ నూనెతో వంట చేయడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఈ నూనెతో నిండిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి కూడా. వేరుశనగ నూనెలో మోనోసాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆవ నూనె ఎక్కువగా మోనోసాచురేటెడ్ కొవ్వులు అయితే ఉంటాయి అన్నమాట. పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు సరైన మొత్తంలో ఉంటాయి. అన్ని కూరగాయల నూనెల కంటే ఆవ నూనె అతి తక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వు పదార్థాలు అయితే ఉంటాయి అన్నమాట. ప్రాసెసింగ్ కారణంగా చాలామంది దీన్ని ఆరోగ్యంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే మనం రిపీటెడ్గా అంటే ఒకసారి నూనెతో వంట చేసిన తర్వాత ఆ నూనె అనేది నల్లగా అయిపోతుంది కదా, ఆ నల్లగా అయిపోయిన నూనెని మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే మళ్ళీ వేరే కర్రీలోకి అయితే వాడుతూ ఉంటారు అనమాట. అలా వాడకూడదు. అలా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. ఇది మన ఇంట్లోనే కాదు, మనకు బయట చూసుకున్నట్లయితే చూడండి, టిఫిన్ వేసేటప్పుడు మనకు పూరి కోసం నూనె అయితే వాడుతూ ఉంటారు కదా, అలాగే అదే నూనెలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బోండాలు కూడా వేసి బోండాలు కూడా చేస్తూ ఉంటారు. తర్వాత ఆ నూనెను వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మళ్ళీ రిపీటెడ్గా అదే నూనె అయితే వాడుతూ ఉంటారు అనమాట. అటువంటి సమయంలో అవి ఎవరైతే తింటారో వాళ్ళకైతే అనారోగ్య సమస్యలు అయితే ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి అయితే క్యాన్సర్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే మన ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇది గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. ఒక్కసారి వాడిన నూనెను పదే పదే వాడడం వల్ల గుండె జబ్బులు, లివర్ జబ్బులు, హెపటైటిస్, అల్జిమర్ వంటి వ్యాధులు రావడానికి అవకాశం అయితే ఉందని వైద్యులు అయితే హెచ్చరిస్తున్నారనమాట. చెడు కొలెస్ట్రాల్ పెరిగి బీపీ, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, కాలేయ సమస్యలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందని ఒక తాజా సర్వేలను అయితే తెలిసిందనమాట. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే నూనెను ఇలా రిపీటెడ్గా వాడుతున్న వాళ్ళు సుమారు 60% మంది అయితే ఉన్నారనమాట. అల్జిమర్ ఎందుకు వస్తుందంటే మనం ఒకసారి కంటే ఎక్కువగా నూనెను వాడడం వల్ల అల్జిమర్ వంటి వ్యాధులు రావడానికి అయితే అవకాశం ఉంటాయని నిపుణులు అయితే చెప్తున్నారనమాట. ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనె మళ్ళీ మళ్ళీ వాడడం మంచిది కాదనమాట. వాడిన నూనెను మళ్ళీ వాడడం వల్ల అల్జిమర్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అయితే పిండి వంటలు చేయగా మిగిలిన నూనెను ఏం చేయాలని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారనమాట. దానికోసం మన ప్రభుత్వం అయితే ఒక సొల్యూషన్ అయితే తీసుకువచ్చింది. అదేమిటనేది ఇప్పుడు నేను చెప్తాను. అయితే దీనికోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పద్ధతి అయితే ఫాలో అవుతుందన్నమాట. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదించబడిన NSR ఇండస్ట్రీస్ అయితే ఒకటి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు చేసే పని ఏంటంటే ఒకసారి వాడిన నూనెను అయితే వాళ్ళైతే కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అది విశాఖలోనైతే అందుబాటులో ఉంది. విశాఖలోనైతే వాళ్ళైతే పలు హోటళ్లలోనూ, గేటెడ్ కమ్యూనిటీ, అలాగే అపార్ట్మెంట్లలోనూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వంట నూనె సేకరించడానికి కొన్ని డ్రమ్ములు అయితే పెడుతూ ఉంటారనమాట. సో అయితే వీళ్ళు ఆ డ్రమ్ముల్లో ఎవరైతే వంట నూనె
రిపీటెడ్గా వాడిన వంట నూనె ఉంటుందో అది వాళ్ళకు ఆ డ్రమ్ముల్లో పోసినట్లయితే వాళ్ళు లీటర్కి 30 రూపాయల చొప్పున వాళ్ళైతే కొనుగోలు చేస్తూ ఉంటారనమాట. సో మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇది గొప్ప నిర్ణయం అని అయితే మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.